ఈరోజు అనంతగిరి మండల హెడ్ క్వార్టర్లో నిన్న జరిగిన టీఆర్ఎస్ వాళ్ళ యొక్క ర్యాలీకి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని తెలియజేయడంతో విఫలమైనారు. సరే, కర్లా రాజేష్ గారు కొన్ని అనివార్య కారణాల వల్ల జరిగిన మిస్టేక్ని ఒక పార్టీకి సంబంధించినట్టుగా దాన్ని చేశారు తప్ప నిజంగా కర్లా రాజేష్ గారి మీద అభిమానంతో చేసినట్టుగా లేదు. రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. వాళ్ళు ఏదో మన నియోజకవర్గ కేంద్రంలో వాళ్ళు చేస్తున్న నిన్న ర్యాలీని ఒక ఉద్దేశంగా బావుగా వాడుకొని దాన్ని పార్టీ పరంగా మైలేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం లాగానే కనిపిస్తుంది. కనుక నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కానివ్వండి, పద్మావతి రెడ్డి గారి మీద ఆయన చేసిన వ్యాఖ్యల్ని మేము ఖండిస్తూ దాని యొక్క వాళ్ళని ఒక పిల్లలు లేని వారుగా ఊరికే పదే పదే వర్ణించడం ఆయనకి మంచి పద్ధతి కాదని, అదేవిధంగా భగవంతుడు ఇచ్చిన ప్రకృతి ఈ యొక్క దాంట్లో వాళ్ళు భగవంతుడు ఇస్తాడు, అది పిల్లలు ఉండాలా లేదా అనేది ఆ సృష్టిని కూడా ఆయనకు అర్థం కావట్లేదు. కానీ అయినా కూడా పద్మావతి రెడ్డి గారు, ఉత్తమ్ సారు ఈ కోదాడ నియోజకవర్గానికి 1000 కోట్లతోని అభివృద్ధి చేసిన ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన కనిపిస్తలేదు. ఎక్కడ అభివృద్ధి చేసిరు, ఏం చేసినాడు అంటున్నాడు. పొద్దున్న లేస్తే కనపడుతుంది కోదాడ హెడ్ క్వార్టర్లో ఈరోజు 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అదేవిధంగా మన మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీస్ కానివ్వండి, ఎంఆర్ ఆఫీస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి. మీ వల్ల కాకపోతే ఈరోజు మా పద్మావతి రెడ్డి గారి నాయకత్వంలో మేము మా గవర్నమెంటు, మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు దాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన మండలంలో ఈరోజు 184 కోట్లతోనే అభివృద్ధి జరిగితే అభివృద్ధి ఎక్కడ జరిగిందంటాడు. మేము దాన్ని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లిఫ్ట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, అంగన్వాడీ బిల్డింగ్లు కానివ్వండి, ఇక్కడ జీపీ బిల్డింగ్లు కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. లింక్ రోడ్లు కానివ్వండి, ఈ మొత్తం 184 కోట్లతోనే అభివృద్ధి చేయడం జరుగుతుంది మా ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు. అదేవిధంగా నిన్న జరిగిన ర్యాలీలో కర్లా రాజేష్ గారి మీద వాళ్ళు అభిమానంతో చేసినట్టు కాకుండా ఒక ఉన్నతమైన ఉద్యోగి అయిన మన కోదాడ సిఏ గారు శంకర్ నాయక్ గారి మీద అవమానించినట్టుగా మాట్లాడతాం. అది రాజ్యాంగానికి వాళ్ళు కించపరిచినట్టుగా ఉంటుంది. ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఆయన ఎస్సీ క్యాండిడేట్ని అడ్డు పెట్టుకొని చేసిన కార్యక్రమంలో కూడా ఒక ఎస్సీ క్యాండిడేట్ని శంకర్ నాయక్ గారిని, ఒక టౌన్ సిఏని అవమానించడం మంచి పద్ధతి కాదు ఇది. ఎందుకంటే ఒక రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిరు, ఒక ఎస్సీ క్యాండిడేట్ మరి ఇలా ఆయన తనని ఆ విధంగా చూసుకుంటే ఒక మన ప్రభుత్వంలో మన రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగాన్ని కూడా కించపరిచినట్టుగా ఉంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని, అదేవిధంగా ఈరోజు కోదాడలో నిన్న కాక మొన్న మన గవర్నర్ గారి చేతుల మీదుగా ఒక 50 కోట్లతోని నవోదయ స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది. మనం రీసెంట్గా చూసాం, చిలుకూరు మండలంలో 350 కోట్లతోనే ఒక స్కూల్ నిర్మాణం చేయడం జరుగుతుంది. వాళ్ళకి కళ్ళు లేకుండా కళ్ళకి పొరలు కమ్మినట్టుగా ఉన్నది, వాళ్ళకి కనిపిస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా మల్లయ్య నువ్వు ఇలాంటి పద్మావతి రెడ్డి గారి మీద కానివ్వండి, ఉత్తమ్ సార్ మీద కానివ్వండి, ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మంచి పద్ధతి కాదు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ అన్నదమ్ములగిరి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ఖండిస్తూ, ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గాన్ని నేను భయపెడితే హుజునార్ పోయింది అంటున్నాడు. మల్లయ్యకి అర్థం కావట్లేదు. నేను నీ మీద నిలబడటం ఏంది, నువ్వు ఒక సామాన్య లీడర్ అని తన సొంత భార్య అయినా మన పద్మావతి రెడ్డి గారిని నిలబెట్టి 3 సార్లు కూడా ఓడించడం జరిగింది. కానీ రెండోసారి 2014లో గెలిచారు పద్మావతి రెడ్డి గారు. 2018లో గెలిచినా కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ రావడంతో అక్కడ ఉన్న కలెక్టరేట్లో కలెక్టర్ గారిని మేనేజ్ చేసి 600 ఓట్లతో గెలిచినట్టుగా సృష్టించినాను. కానీ ఈరోజు మళ్ళీ 2023లో ప్రజలు పద్మావతి రెడ్డి గారు అమ్మండి ఆ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసి ఇలా 58 మేడకు గెలవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఏది చేసినా కూడా జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ
మండల పార్టీ అధ్యక్షుల్ని షాడో ఎమ్మెల్యేలు అంటున్నాడు. ఇచ్చోడా నీకు అర్థం కావట్లేదు. నా సొంత విలేజ్ అనంతగిరి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బ్రదర్ అయినా ఆయన మీద వేస్తే అక్కడ కేసు పెట్టినా కూడా నేను విత్డ్రా చేయించడం జరిగింది. ఎందుకంటే అక్కడ అనంతగిరి మండలం కానివ్వండి, కోదాడ నియోజకవర్గం కానివ్వండి, ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలని మా యొక్క ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రతి కార్యకర్త కూడా ప్రతి కామన్ పీపుల్ పైన పని అయ్యే విధంగా అధికారులకు అందుబాటులో ఉండమని, అధికారులను అందుబాటులో ఉంచుతూ వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా వైరాలు లేకుండా ఎవరు కూడా ఎవరిని ప్రలోభాలకి పెట్టకుండా ఒక మండల పార్టీ అధ్యక్షులుగా మా బాధ్యత మేము వర్తిస్తూ ఎవరిని ప్రజలు ఎవరు వచ్చినా కూడా మేము పనిచేయడం జరుగుతుంది. మండలంలో డిపార్ట్మెంట్ కూడా అదేవిధంగా పనిచేస్తుంది. నువ్వు కేసులు పెట్టించినంటున్నావు, నా అనంతగిరి మండలం రా, నేను రికార్డు తీస్తా, నేను ఎంతమంది మీద బీఆర్ఎస్ క్యాండిడేట్ల మీద మేము కేసులు పెట్టామో చూపించాలని ఈ విధంగా సవాల్ చేస్తున్నాం. అదేవిధంగా మన మండలంలో ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు కామన్ కార్యకర్త పైన, కామన్ పీపుల్ పైన కూడా రేషన్ కార్డు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని మినిస్టర్గా, పద్మావతి రెడ్డి గారు దాని ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు దాన్ని అందరికీ అందుబాటులో రేషన్ కార్డులు ఇచ్చి ప్రజల వెంటే మేమని నిరూపించడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా మేమందరం మామూలు కార్యకర్తలని ఇలా మీలాగా డబ్బులకి పదవులు అమ్ముకోకుండా, అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్తని ఈరోజు ఎస్సీ క్యాండిడేట్ని మార్కెట్ కమిటీ చైర్మన్గా విరుపమ్మ సుధీర్ గారిని ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం జరిగింది. మేము మా బాధ్యతగా ఒక ఎస్టీ క్యాండిడేట్ని అనంతగిరి మండలంలో మేము మండల సర్పంచ్ పూర్వ అధ్యక్షుడిగా చేయడం జరిగింది. మేము గౌరవిస్తున్నాం ఎస్సీలని కానీ, బీసీలను కానీ, ఎస్టీలను కానీ మేము గౌరవిస్తూ మా పద్మావతి రెడ్డి గారి నాయకత్వంలో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. మేము ఎవరిని ఎట్లా గౌరవించాలో, ఎవరికి ఎట్లా ప్రియారిటీ ఇవ్వాలో పద్మావతి రెడ్డి గారికి తెలుసు. అదేవిధంగా రాజేష్ గారిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసిన రాజకీయం ఈ ప్రజానికం మొత్తం గమనించింది. అక్కడ జరిగిన ఉద్దేశం వేరు, నువ్వు ఇచ్చిన వాయిస్ వేరు, అక్కడ అందరూ ప్రజలు గమనించారు. నీ యొక్క విజ్ఞప్తికి దాన్ని వదిలేస్తున్నాం. ఇంకొకసారి కనుక మా యొక్క మేడం గారిని కానివ్వండి, మా పద్మావతి రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కానివ్వండి కించపరిచినట్టు మాట్లాడితే మాత్రం నియోజకవర్గంలో ఎవరు కాంగ్రెస్ కార్యకర్త ఊరుకోరని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క పద్మావతి రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాం. ఒక నీతి నిజాయితీగా మా సార్ కానీ, మేడం కానివ్వండి, మీ మండల పార్టీ అధ్యక్షులు, మా లీడర్లు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రజలకి సేవ చేయడం కోసమే మేము అందరం ఉన్నాం. మీలాగా ప్రతి మండలానికి ఒకళ్ళు పెట్టి లంచాలు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో కానివ్వండి, ప్రతి రోడ్డు విషయంలో కానివ్వండి మేము కమిషన్లు ఎవరి దగ్గర తీసుకోలేదు. నువ్వు టౌన్లో చేసిన అరాచకాన్ని చూసే టౌన్లో పద్మావతి రెడ్డి గారికి 20,000 యాడ్ ఇవ్వడం జరిగింది. నువ్వు ప్రతి ఒక పళ్ళ వ్యాపారాన్ని కానివ్వండి, ఒక డబ్బా కొట్టు పెట్టుకొని వ్యాపారం చేస్తున్న ఒక మామూలు ప్రజలను కానివ్వండి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినావు ప్రజలందరూ గమనించే నిన్ను ఇలా పంపేయడం జరిగింది. పద్మావతి రెడ్డి గారిని నువ్వు మళ్ళీ ఓడియాలి అనే పదం వాడుతున్నావు. కాబట్టి అందరూ గమనిస్తున్నారు, ఎవరు డెవలప్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు. మలయ ఇప్పటికైనా నువ్వు ప్రజల కోసం ఏమైనా చేయాలనుకుంటే పనిచేయాలి తప్ప నువ్వు సొంత లాభాల కోసం, సొంత ఆర్థిక ప్రయోజనాల కోసం నువ్వు చేస్తున్నావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నా ఇంటిగా కూడా పీకిలాడు అన్నావు. అరే పిచ్చోడా, 2012లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కన్నెర్ర చేస్తే నువ్వు పోయి హైదరాబాద్లో పైప్ లైన్లో దాచుకున్న వ్యక్తివి నువ్వు కూడా వచ్చి ఎంటుగా పీకలేదు అంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నీ ఉన్న 4 ఎంటుకలు కూడా ఓడిపెట్టడానికి సిద్ధంగా ఉంటారని ఈ యొక్క మన మండల తరఫున అన్నదగిరి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై ఉత్తమ్ పద్మావతి, జై ఉత్తమ్ కుమార్.